వాళ్ళ రాజకీయాలు ఒకటైతే సరే, కానీ ఇంత తేలిగ్గా దేశద్రోహం కేసులు, ఉపా కేసులు నాయకుల మీద లేదా పెట్టేసేయచ్చు అన్న పద్ధతుల్లో మరి మాట్లాడుతున్నారంటే, ఆయన ప్రభుత్వం తన మంత్రి కదా, ఆయన ఇంకెవరన్నా మీరో నేనో మాట్లాడితే వేరే విషయం. మంత్రిగా ఉండి పెట్టాలంటే పెట్టండి, పెట్టకుండా మీరు కూడా వచ్చి మీడియా కాన్ఫరెన్స్లో చెప్తే ఎట్లా? అంటే పెట్టకుండా ప్రభుత్వం ఉపేక్ష వహిస్తుందని మీ ఉద్దేశమా? పెట్టడానికి అవకాశం ఉన్నా కానీ హోంశాఖ పట్టించుకోవడం లేదని మీ ఉద్దేశమా? కాబట్టి అంటే లేదా ఉదాహరణగా మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఔదార్యం చూపించి పెట్టడానికి అవకాశం అని, ఇవన్నీ లాజికల్ క్వశ్చన్స్, ఇవేం పెద్ద దీనికి అంత ఆలోచన కూడా అక్కర్లేదు. అది ఇది కాకపోతే రాజకీయమైన ఒక వైరంతో మాట్లాడుతున్నారో తెలీదు. మరి నిజంగా ఇప్పుడు రామనారాయణ రెడ్డి మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి దేశద్రోహం కేసు పెడతారా, దానికి ఏమన్నా సన్నాహాలు జరుగుతాయా నాకు తెలీదు. కానీ తీవ్రమైన విషయాలే. తిరుపతి లడ్డూ దగ్గర నుంచి తాజాగా వచ్చిన ఆదాయం లెక్కల వరకు, ఆఖరికి సింహాచలం భూములను డేటా సెంటర్కు కట్టబెడుతున్నారన్న దాని మీద విశాఖపట్నంలో జరుగుతున్న ఆందోళన వరకు, ఏ అంశం మీద ఆనం రామనారాయణ రెడ్డి గారు సకాలంలో వచ్చి స్పందించిన దాఖలాలు లేవు. స్పందించనివ్వడం లేదా, స్పష్టత లేదా, లేకపోతే ఆయనకు స్వేచ్ఛ లేదా మనకు తెలియదు. కానీ ఈ అంశంలో ఎవరెత్తారు మరి? దీనికి చంద్రబాబు నాయుడు గారు లేదా హోంమంత్రి అనిత గారు వీటన్నిటిలో ఎక్కడ ఏం మాట్లాడిపోవటం కూడా నిజానికి మధ్యలో ఎప్పుడన్నా ఒకటి అలా ట్వీట్లేమో కానీ తెలియదు. అంటే సమన్వయం లేదా స్పష్టత లేదా నాకు తెలీదు. మరి దేశద్రోహం కేసు ఏమేమి పెడతారో మనం చూడాల్సి ఉంటుంది. ఈ లోపల రావణ్కు సంబంధించి రోజు మనం చర్చిస్తున్న రావణ్ సిరీస్లో 2 పరిణామాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఒకటి, రావణ్ మీద హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో ఏదైతే వేశారో దాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. జడశ్రావణ్నే వాదించారు అక్కడ. మీరే ఆయన్ని పోలీసులు పట్టుకెళ్ళారు, ఈ కేసులు పెట్టారని మీరే అంటారు. మళ్ళీ మీరే హెబియస్ కార్పస్ వేస్తే మనిషి ఆచూకీ తెలియకుండా పోయినప్పుడు కదా హెబియస్ కార్పస్. కాబట్టి మేము దీన్ని స్వీకరించట్లేదు, తోసిపుచ్చారు. అయితే నేను ఇక్కడ గమనించాలి, తోసిపుచ్చారు కాబట్టి అయిపోయింది, కానీ వ్యాఖ్యలు చేయలేదు, జోక్యం చేసుకోలేదు హైకోర్టు రావణ్ కేసు తన ముందుకు ఏ రూపంలో అయినా సరే వచ్చినప్పటికీ కూడా జోక్యం చేసుకోవడానికి కానీ, డైరెక్షన్ ఇవ్వడానికి కానీ, జనరల్ కామెంట్స్ చేయడానికి కూడా సిద్ధపడకపోవడం ఇక్కడ మనం గమనిస్తాం. ఈ లోపల మనం మీడియాను, మరి ముఖ్యంగా సోషల్ మీడియాను గమనిస్తే వర్మ, రావణ్, ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ సంథింగ్, ఇంకా ఈ కేసు ఇప్పుడు 3rd స్టేజ్లోకి ఎంటర్ అయినట్టుగా ఉంది. మొదటిది నేను మీకు చెప్పా, బూతుల నుంచి బూతుల స్టేజ్ నుంచి బూచి స్టేజ్ అన్నారు. ఇప్పుడు బూచి నుంచి మళ్ళీ ఇప్పుడు అసభ్య స్టేజ్లోకి వెళ్తుంది. అసభ్య వీడియోలు అవి కనపడ్డాయి, ఇది కనపడ్డాయి, చాలా పెట్టారు. వీటన్నింటినీ నిజానికి దశల వారీగా లీక్ చేయాల్సినంత అవసరం లేదు. ఆయన మీద ఆయనేమి అసాధారణ అధికారాలు కలిగిన లేకపోతే ఏదో రాజకీయ నాయకుడు ఏం కదా, ఒక మామూలు యూట్యూబరు. ఆయనకు నేపథ్యం ఏమన్నా ఉంటే మీరే తేల్చాలి. కానీ ఇప్పుడు అవెందుకంటే 1 by 1 ఇప్పుడు ప్రతిసారి ఆయనతో ఆగట్లేదు. ఆయనతో ఇంకా చాలా మందిని ముడిపెట్టి, ఆయనతో ప్రకాష్ రాజును, ఆయనతో ఇంకొకరిని, కొంతమంది జర్నలిస్టులను ముడిపెట్టి కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది కొనసాగుతుంది ఈ ప్రహసనం. నిజంగా ఇది ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. మీరు చేసే దర్యాప్తు ఏదో కోర్టు ఉత్తర్వు ప్రకారం చేయండి. కాకపోతే అందరూ రాజకీయ పక్షాలు, ఆలోచన పరులు అందరూ కోరినట్టుగా మరీ ఉపా లాంటి కర్కోటక చట్టాలు కాకుండా ఇతర సంబంధిత చట్టాలు ఏవైనా వాటి ప్రకారం విచారించండి, కోర్టులు చెప్తాయని. ఈ లోపల కొత్త విషయాలు తీసుకొని వస్తే ఒకటైతే గుర్తించాలి, రావణ్ను దెబ్బతీస్తామని అనుకుంటున్నారు. కానీ దాంతోపాటు అందులో మీరు చూపిస్తున్న వీడియోలు, అందులో మీరు పేర్కొంటున్న పేర్లు, ఆ ముడిపడిన మతాలు, కులాలు, రాజకీయాలు, ఇవన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి, వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఎక్కడో దీనికి ముగింపు ఉండాల్సిన అవసరం ఉంది.